మద్యం ధరలు 18% పెంపు అసెంబ్లీ సమావేశాల తర్వాత ఆమోద ముద్ర. అంటే ఇప్పుడు ఇంకా తాగిపిచ్చి ఆదాయం పెంచి మళ్ళీ వచ్చిన ఆదాయాన్ని మళ్ళీ 2000 పింఛను ఇవి ఇచ్చి మేము ఇచ్చినామని చెప్పుకుంటారా. 18% పెంపాట. అంటే 100 రూపాయలు ఉంటే 118 రూపాయలు చేస్తారు. 200 రూపాయలు ఉంటే మళ్ళా పెంచుతారు. మద్యం ధరలు మరోసారి పెరగనున్నాయి. రాష్ట్రంలో లిక్కర్ వ్యాపారిగా గుర్తింపు ఉన్న ఉత్తర తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మద్యం సిండికేట్ల రింగు లీడర్గా ముఖ్య నేతతో చేస్తున్న ల్యాబింగ్ తుదదశకు చేరినట్టు తెలిసింది. చీప్ లిక్కర్, మీడియం, ప్రీమియం, విదేశీ దిగుమతి లిక్కర్ ప్రాథమిక ధర ఇష్యూ ప్రెస్ మీద 18% పెంచడానికి మౌలిక హామీ ఇచ్చినట్టు తెలిసింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇయనేమో అమలు చేస్తాను, ఇచ్చినేమో పాత్ర పెడతాను. అంటే ఇప్పుడు ప్రజలు తాగి పడేసిన ఖాళీ సీసల మీద ఈ ప్రభుత్వం నడవాలని అనుకుంటున్నదా? గతంలో నీ పార్టీకి చెందిన నీ ఎమ్మెల్సీ ఏమన్నారు? తాగి పారేసిన ఖాళీ సీసల మీద ఈ ప్రభుత్వం నడుస్తుంది అని మాట్లాడింది కదా. ఇప్పుడు అదే ప్రజలను 18% పెంచి రోజు తాగేటోళ్ళు ఎవరా? కాయ కష్టం చేసి ఇంటికి పోయేటోళ్ళు రోజు తాగుతారు. అంటే వాళ్ళ నడ్డి విరిచి వాళ్ళ ఆదాయాన్ని ఇంకా ఆగం చేసి తాగిపిచ్చి ఆ కార్యాలో అన్ని పాడైపోయి మనుషులు పిచ్చోళ్ళు అయిపోయి చచ్చిపోయేలాగా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం.